ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీకి సంబంధించినటువంటి దాంట్లో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పును ఏమంటారు? అభ్యాసము, వికాసము, పెరుగుదల, పరిపక్వత. ఇక్కడ వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పును మనం ఏమంటున్నామంటే వికాసం అని అంటున్నాం. సెకండ్ వన్, ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. పెరుగుదల, అభ్యాసం, తర్వాత ప్రేరణ, వికాసం. ఇక్కడ ఏ అంశం లేనప్పుడు ఒక వ్యక్తిలో పరిపక్వత జరగదు అనే దానికి సంబంధించి తీసుకుంటే ఇది అభ్యాసనం. తర్వాత థర్డ్ క్వశ్చన్, అసాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదలైనప్పుడు భిన్న శుక్రకణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? అంటే మరి అసాధారణ పరిస్థితుల్లో కనుక 2 అండాలు విడుదలై భిన్న శుక్రకణాలతో సంయోగం చెందితే వాటిని అసమరూప కవలాలు, సమరూప కవలలు, తర్వాత త్రికవలలు ఏదీ కాదు. దీంట్లో అసమరూప కవలలు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 4వ ప్రశ్న కనుక తీసుకుంటే, జీవితానికి పునాది దశ ఏది? జీవితానికి పునాది దశ బాల్య దశ, శైశవ దశ, యవ్వన దశ, వయోజన దశ. ఇంట్లో జీవితానికి పునాది దశ అనేటువంటిది శైశవ దశ. ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అందుకే దీన్ని మనం శైశవ దశ అని అంటున్నాం. తర్వాత 5th క్వశ్చన్ కనుక తీసుకుంటే, పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ. దీనికి ఆన్సర్ అనేది పిల్లలు అకస్మాత్తుగా మార్పు ఎప్పుడు చెందుతారంటే ప్రతి దశలో కూడా. ఉదాహరణకు దీంట్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఒకటి చూద్దాం. పూర్వ బాల్య దశలో మనకు 2 to 6 వరకు కనుక తీసుకుంటే దీంట్లో పూర్వ బాల్య దశలో కూడా మార్పులు చెందుతాయి. తర్వాత కౌమార దశలో కూడా మార్పులు చెందుతాయి. యవ్వనారంభ దశలో కూడా మార్పు చెందుతాయి. ఉత్తర బాల్య దశలో కూడా మార్పు చెందుతాయి. కానీ ఇక్కడ ఆప్షన్ ఏముండాలంటే పైవన్నీ అనేటువంటిది ఆప్షన్ ఉండాలి. ఇవన్నిట్లో కూడా మార్పు చెందుతుంది. మరి ఎక్కడ మార్పు చెందదంటే కౌమార దశ పూర్తయిన తర్వాత వయోజన దశలో ఎలాంటి మార్పు చెందదు. ఆ ఆప్షన్ ఇక్కడ ఉండాలి, అది లేదు. తర్వాత 6th వన్, పిల్లల్లో భయం కంటే ఎక్కువ కనిపించే ఉద్వేగం ఏంటి? ఎమోషన్. ఈ ఎమోషన్ ఏంటి? పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించేటువంటి ఉద్వేగం ఏ విధంగా ఉంటుంది? అది ఆనందమా, కోపమా, అసూయనా, ప్రేమనా? పిల్లల్లో ఎక్కువ భయం కంటే కనిపించేటువంటి ఉద్వేగం కనుక తీసుకుంటే కోపం అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత 7th వన్ తీసుకుంటే, విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తుంది. శైశవము, పూర్వబాల్యము, ఉత్తర బాల్యము, యవ్వనారంభం. అంటే విజ్ఞానానికి సంబంధించి ఎక్కువ తెలుసుకోవాలనుకునేటువంటి దశ పూర్వబాల దశ. ఈ పూర్వబాల దశను మనం ఏమంటామంటే ఎక్కువగా ప్రశ్నలు వేసేటువంటి దశ. అదేమిటి, ఇదేమిటి. ఆ తర్వాత దీన్ని వాగుడుకాయ దశ అని కూడా అంటారు. ఎక్కువ వాగుతూ ఉంటాడు, ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞాన తృష్ణ ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? అంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని మూర్త భావన, అమూర్త భావన, ఆత్మభావన, సంయోజక భావన. అంటే దీంట్లో మనకు ఆత్మభావన అంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఆత్మభావన అని చెప్పొచ్చు. తర్వాత 9th క్వశ్చన్ తీసుకుంటే కనుక, వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి?
ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే సంకేతాలు, ప్రతీకాలు, భావనలు, ఆలోచనలు. వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే దీంట్లో భావన రావడం ద్వారానే అక్కడ ప్రాతిపదిక అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 10th క్వశ్చన్ కనుక తీసుకుంటే అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం ఉత్సాహము, సహకారము, ఆనందము, పోటీతత్వము. విద్యార్థులకు సంబంధించి తీసుకుంటే అసూయ వల్ల ఏర్పడేటువంటి మంచి లక్షణం ఏర్పడుతుందంటే పిల్లల్లో పోటీతత్వం ఏర్పడుతుంది. ఒక విద్యార్థికి మంచి మార్కులు వచ్చాయి, పక్కన ఉన్నవాడికి మంచి మార్కులు రాలేవు, అప్పుడు ఏం జరుగుతుంది, దాంట్లో పోటీతత్వం అనేది జరుగుతుంది. ఒక విద్యార్థి మంచిగా పాట పాడి ఇంకొక విద్యార్థి పాట పాడకపోతే ఆ విద్యార్థి ఏ విధంగా నేర్చుకున్నాడో మళ్ళీ అదేవిధంగా ఈ విద్యార్థి కూడా నేర్చుకోవడం, ఇలాంటివన్నీ పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి. తర్వాత స్కీమాటా అంటే బొమ్మలతో ఆట, స్మృతి చిహ్నాలు, సంజ్ఞానాత్మక నిర్మితులు, బొమ్మరిల్లు కట్టుకొనుట. ఇక్కడ స్కీమాటా అంటే సంజ్ఞానాత్మక నిర్మితి అని అర్థం చేసుకోవాలి. స్కీమాటా అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి స్కీమాటా అనేటువంటి పదం. ఓకే, తర్వాత 12th క్వశ్చన్ కనుక తీసుకుంటే మనకు ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. అంటే శిశువులు ప్రాణం లేని బొమ్మలకు ప్రాణం ఉన్నట్టుగా ఆపాదించి వాళ్ళు ఆడుకుంటారు. ఏ దశలో మరి ఆడుకోవడం జరుగుతుంది అంటే ఇది పూర్వ ప్రచాలక దశలో ఆడుకోవడం జరుగుతుంది. తర్వాత 13th వన్ ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించడం జరిగింది అనేటువంటిది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు? వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, వికాసం సంకుచితమైనది, వికాసం క్రమానుగతమైనది ఏది కాదు. ఇక్కడ ఉపాధ్యాయుడికి సంబంధించి తీసుకుంటే అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పించాడంటే ఒక క్రమ పద్ధతిని అనుసరించాడంటే ఇక్కడ ఏ సూత్రం వస్తుందంటే వికాసం అనేటువంటిది క్రమానుగతమైనటువంటిది. అంటే స్టెప్ బై స్టెప్, అది శరీరంలో అయినా కానీ ఇక్కడ జ్ఞానానికి సంబంధించి అయినా కానీ ఏదైనా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇది తర్వాత 14th క్వశ్చన్ తీసుకుంటే ద జూక్స్ గ్రంథ రచయిత గోర్డాన్, కల్లాక్, గోడార్డ్, డగ్డేల్. దీంట్లో ద జూక్స్ అనేటువంటిది డగ్డేల్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథము. 15th క్వశ్చన్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అనేటువంటి అన్నది ఎవరు? హర్లాక్, వుడ్వర్త్, స్టాన్లీ హాలు, షేక్స్పియర్. దీంట్లో ఆన్సర్ షేక్స్పియర్ అని అనడం జరిగింది. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్. తర్వాత 16th క్వశ్చన్ చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? కౌమారము, బాల్యము, వయోజనము, శైశవము. దీంట్లో చలనాత్మక రంగాభివృద్ధి అనేటువంటిది ఇక్కడ బాల్యంలో కనిపిస్తుంది. అభివృద్ధి చలనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే శైశవంలో స్టార్ట్ అవుతుంది మామూలుగా. కానీ ఇక్కడ అభివృద్ధి వస్తువులను పట్టుకునేటువంటి నైపుణ్యము, ఒక పుస్తకాన్ని ఎలా పట్టుకోవాలో, ఒక పెన్నును ఏ విధంగా పట్టుకొని రాయాలనేటువంటిదంతా బాల్యంలోనే డెవలప్ కావడం జరుగుతుంది. తర్వాత 17th క్వశ్చన్ తీసుకుంటే నాయక ఆరాధన భావన ఏ దశలో ఉంటుంది? అంటే హీరో వర్షిప్ అంటారు, ఒక నాయకుడిని ఆరాధించడం. ఇక్కడ ఇది ఏ దశలో కనిపిస్తుంది అంటే కౌమారము, బాల్యము, శైశవము, వయోజన దశ. ఇక్కడ నాయకారాధన భావన కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు హీరో వర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలు ఆరాధించడం, అబ్బాయిలు అమ్మాయిలను ఆరాధించడం, ఇది కౌమార దశలో జరుగుతుంది నాయకారాధన భావన. తర్వాత 18th క్వశ్చన్ క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో ప్రాధాన్యం ఇవ్వాలి?
మరి క్రీడల ద్వారా విద్య అనేటువంటి అంశానికి ఏ దశలో ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. దీంట్లో ఆప్షన్ పూర్వ బాల్య దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అదే దశ కదా పాఠశాలకు వచ్చే దశ, కాబట్టి పాఠశాలకు వచ్చిన దశలోనే విద్యార్థులకు ఆటలపైన ఎక్కువగా మక్కువ చూపిస్తే వాళ్ళు పాఠశాలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 19th క్వశ్చన్, వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది. అంటే వ్యక్తి మనుగడ చేయాలంటే వికాసానికి కావాల్సిన ఉపయోగకరమైన పరిస్థితే అవసరాలకు సంబంధించినటువంటి పరిశోధన చేసింది అంటే ఎవరు అంటే నార్మన్ మియర్ అనేటువంటి వ్యక్తి. తర్వాత 20వ ప్రశ్న, మానసిక అవసరాలకు మరో పేరు. మరి ప్రాథమిక అవసరాలు వేరు, మానసిక అవసరాలు. మరి మానసిక అవసరాలకు ఏమని పేరంటే ప్రాథమిక అవసరాల, గౌణ అవసరాల, లేకపోతే ద్వితీయ శ్రేణి అవసరాల, లేదా బీసీ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మానసిక అవసరాలకు మరో పేరు ఏంటి అంటే ఇక్కడ గౌణ అవసరాలు అని అంటారు. దీన్ని ద్వితీయ శ్రేణి అవసరాలు అని కూడా అనడం జరుగుతుంది. తర్వాత 21 క్వశ్చన్ తీసుకుంటే, వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది. వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతనే వైఖరి అని చెప్పింది కార్న్ అసర్, సుజీ, అనస్తాసి కడ్జ్ అనేటువంటి ఎవరు దీంట్లో కార్న్ అసర్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరులను కొలిచే మాపడం కానిది అని ఇచ్చారు. కానిది దీంట్లో ఆప్షన్ థర్స్టన్ వైఖరి మాపని, మినసోటా వైఖరి మాపని, బొగాడా సోషల్ డిస్టెన్స్ కొలబద్ద, తర్వాత గట్మన్ కొలబద్ద అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో వైఖరులను కొలిచే మాపని కానిది మిన్నెసోటా వైఖరి మాపని. ఇది వైఖరి మాపని కాదు. తర్వాత 23 క్వశ్చన్, యూద జీవనం అనగా ఒంటరిగా జీవించాలనే కోరిక, దయతో చంపడం, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక, పైవన్నీ. ఆప్షన్ ఇక్కడ యూద జీవనం అంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరికనే మనం యూద జీవనం అని అంటాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, నవజాత శిశువులో మొదట కనిపించేది అంటే నవజాత శిశువులో మొట్టమొదట కనిపించేటువంటిది ఏది? ఏడుపు, ఉత్తేజము, ఉద్వేగము, వాత్సల్యము. మన నవజాత శిశువులో మొట్టమొదట కనిపించేటువంటి ఉత్తేజము అని చెప్పడం జరుగుతుంది. పిల్లలు పుట్టగానే కనబడేటువంటి ఉద్వేగమైన దాన్ని ఉత్తేజం అని చెప్పచ్చు. నవజాత శిశువులో మొదట కనిపించేదైనా ఉత్తేజమని చెప్పవచ్చు. తర్వాత ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండడం, తిరోగమన సూత్రం, ప్రతిగమన సూత్రం, వైవిధ్య సూత్రం, సారూప్య సూత్రం. ఇక్కడ ఒకే తల్లిదండ్రుల్లో జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండడం అనేటువంటిది అంశం ఏది అంటే వ్యత్యాసం అంటేనే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అంటే తేడాలు ఉంటాయి పిల్లల్లో. ఉదాహరణకు ఒక పిల్లాడు చదువులో టాప్ ఉంటే ఇంకో పిల్లాడు ఆటల్లో టాప్ ఉండొచ్చు. ఆ విధంగా వ్యత్యాసాలు ఉండడం. తర్వాత 26వ ప్రశ్న తీసుకుంటే, వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని అన్నది. అంటే వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి ఏమైతే ఉంటాయో వాటి సముదాయమే పరిసరం అని అన్నది. మెండల్, వుడ్వర్త్, రూసో, గాల్టన్. దీనికి సంబంధించి వుడ్వర్త్ అని చెప్పడం జరిగింది. తర్వాత క్వశ్చన్ తీసుకుంటే, జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, నవజాత శిశువు దశ. మరి జ్ఞానేంద్రియ వికాసం ఎప్పుడు జరుగుతుంది, ఏ దశలో అధికంగా ఉంటుంది అంటే మనకు శైశవ దశలో ఉంటుంది. శైశవ దశలోనే జ్ఞానేంద్రియ వికాసం అనేది పూర్తిగా మారుతుంది. ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక మిగతా వేరే లెవెల్గా ఉంటుంది. ఇక్కడ ముందు జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉండడం జరుగుతుంది. తర్వాత 28 క్వశ్చన్, భూత భవిష్యత్ వర్తమాన మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయో వాటి మధ్య వ్యత్యాసాలను గుర్తించేటువంటి దశ శైశవ దశ, బాల్య దశ, పూర్వ కౌమార దశ,
ఉత్తర కౌమార దశ. దీంట్లో బాల్య దశలో గుర్తించడం జరుగుతుంది. తర్వాత పదిలపరుచుకునేటువంటి భావన, విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? పదిలపరుచుకునేటువంటి భావన, విశ్లేషణ శక్తి ఈ దశలో అభివృద్ధి చెందుతాయి. మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. దీంట్లో మూర్త ప్రచాలక దశలో పదిలపరుచుకునేటువంటి భావన అనేటువంటి కలుగుతాయి. ఇలాంటి ఇంపార్టెంట్ మనకు టెట్లో రావడం ఆస్కారం ఉంటుంది. తర్వాత 30 క్వశ్చన్ తీసుకుంటే, ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అని అన్నది. కర్జ్, సుజీ, అనస్తాషి, కార్న్ అసర్. దీంట్లో కర్జ్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. వైఖరికి సంబంధించినటువంటి కర్జ్ అనేటువంటి వ్యక్తి మనకు నిర్వచనం ఇవ్వడం జరిగింది.